సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న ఉద్యోగులకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ మద్దతు తెలిపారు. త్వరలోనే హైదరాబాద్లో సమగ్ర శిక్ష ఉద్యోగులతో కలిసి ర్యాలీ నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ఇక ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లపై సీఎం స్పందించాలని అన్నారు. ఉద్యోగులు చాలిచాలనంత జీతాలతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. దేశ విదేశాల్లో ఉన్న డబ్బులు అలా దాచుకుంటే చాలు. నేను డబ్బులు తెస్తాను, మీ డబ్బులు ఏం తీసుకోండి. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కవిత, మీ డబ్బులు మీరు ఉంచుకోండి. నేను కొత్త డబ్బులు తీసుకొచ్చి పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా ఎంతవరకు ఏ విధంగా 5 లక్షల కోట్లు దానం చేశానో రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో. సదాశివపేట సంగారెడ్డి 1200 ఎకరాలు మీరు ఎప్పుడైనా విన్నారు? అది నేను చారిటీ కట్టానని వినలేదా? ఎవరు విన్నారు? సంగారెడ్డి జిల్లా సదాశివపేట, ఒక పల్లెటూరు ముమినిపేటలో 1200 ఎకరాలు. అంటే 1200 ఎకరాలు అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నదంతా కలిపి 12 ఎకర్స్. ఇలాంటి 600. కనుక మీరేం చేయాలంటే మీ సత్తా చూపించాలి. ఏం చూపించాలి? మీ సత్తా నా పేరుతో. దానివల్ల మీకు లాభం ఏంటో చెప్తాను. ఒకటి, మీకు రెగ్యులరైజ్ చేస్తా. తమ్ముడు రేవంత్ రెడ్డి చేయలేదు అనుకోండి, కొత్త ముఖ్యమంత్రిని తెచ్చుకుందాం. కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా రెగ్యులర్ ఉండరు. అర్థమైందా? కొన్ని కాంగ్రెస్ వాళ్ళు అప్పటికీ చేయలేదు అనుకుందాం. 6 నెలల తర్వాత, 9 నెలల తర్వాత మళ్ళీ ఎలక్షన్